పేయింగ్ గెస్ట్ 3వ భాగం. కొన్ని రోజులు బాంబేలో ఉన్న తర్వాత లలిత తిరిగి హైదరాబాద్ వచ్చేయాలని కోరుకుంటుంది. కథ కొనసాగుతుంది. జాన్ ఆరోగ్యం ఇప్పటికీ బాగుపడింది. అతను శశిరేఖ ఇంటికి వెళ్ళడం మానేశాడు. అతను చాలా మటుకు హాస్పిటల్లో స్నేహితుల ఇళ్లల్లో గడిపేస్తున్నాడు. రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రమాత్ర వేసుకుని నిద్రలోకి జారిపోతాడు. గాఢ నిద్రలో మునిగిపోయాక అతనికి కలలు లేవు, కలతలు లేవు. తెల్లగా తెల్లవారాక తల్లి వచ్చి లేపినప్పుడే లేస్తాడు. నడుస్తున్నా మాట్లాడుతున్నా అసంకల్పిత ప్రతీకార చర్య మాదిరి అతని దృష్టి లలిత మీదకు మళ్ళుతుంది. కసితీరా తిట్టుకోవాలనుకుంటాడు. అంతలోనే సిగ్గుపడతాడు. తను ఏ అధికారంతో లలితని తిట్టాలని ప్రయత్నిస్తున్నాడో అతనికి తెలియదు. తనది కాని వస్తువు మీద మమకారం పెంచుకుంటే ఫలితం బహుశా ఇంతేనేమో అనుకుంటాడు. చాలా రోజుల తర్వాత అతని స్నేహితుడన్నాడు, ఎప్పుడూ డల్గా ఉండే బదులు ఓసారి అలా బార్కి రాకూడదు? జాన్ విపరీతంగా నవ్వాడు. అతని నవ్వుకి స్నేహితుడు ఉలిక్కిపడ్డాడు. నేను తప్పుగా మాట్లాడానా జాన్? లేదు. మరెందుకలా నవ్వుతున్నావు? మనసు బాగోలేదని మందు కోసం పరిగెత్తేవాళ్ళు ఇప్పుడిప్పుడు చాలామంది ఉన్నారు సంఖ్యల్లో. కానీ నాకా చౌకబారు మందు కోసం బారుకెళ్ళడం నచ్చదు. మరి అంతకంటే ఖరీదైన అలవాటు చేసుకోవాలనుంది. చెప్పు, నేను విని ఆనందిస్తాను. మార్ఫియా. మై గుడ్నెస్. అతని గుండె మీద చేయి వేసుకున్నాడు. ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడు మందు మానేయొచ్చు కానీ మార్ఫియా మారడం బ్రహ్మతరం కాదు. మానమని ఎవరు చెప్పారు? అది నో, నేను నా నోటితో చెప్పలేను. నువ్వు డాక్టర్వేనని నేను మార్ఫియా గురించి లెక్చర్ ఇవ్వడం వింతల్లో వింత అవుతుంది. బై నీకు వచ్చిన కష్టమేమిటి? సింపుల్. ఆడపిల్లను ప్రేమిస్తే కాదని వెళ్ళిపోయింది. ఈసారి గొల్లున నవ్వాడు స్నేహితుడు. టూ బ్యాడ్ జాన్. నువ్వు నాకంటే వయసులో చాలా చిన్నవాడివి. తెలుసా నీకా సంగతి? ప్రపంచంలో అందమైన ఆడపిల్లలు కోళ్ళలున్నారు. ఒక్క ఆడది కాదన్నదని జీవితం పూర్తిగా ఏడుస్తూ కూర్చుంటామా? లైఫ్ అంటే ఏమిటి? నిజానికి దేవుడిచ్చిన వరంరా జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలి కానీ దుఃఖంలో ముంచేసే అధికారం మనకి లేదు. జాన్ చిన్నగా నవ్వాడు. ఒడ్డున ఉన్నవాడు నీటిలో మునిగిపోయేవాడికి చాలా చాలా చెబుతాడు. ఈసారి స్నేహితుడు నిట్టూర్చాడు. నేనేం ఒడ్డున లేను. కనీసం ఈదితే ఒడ్డుకు చేరుకోవచ్చు అనే ప్రయత్నం నువ్వు చేయగలవు. నేను అలా కాదు. ప్రతివాడికి కదిలిస్తే కవిత్వం పుట్టుకొస్తుంది. నన్నెందుకు మస్కా కొడతావు? నేను చెప్పేదేదో చెప్పేశాను. లేదు జాన్, నిన్ను మస్కా కొట్టే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి తమ కథ చెప్పాలని అందరూ అనుకున్నట్లే నేను అనుకుంటున్నాను. జాన్ విధిగా నవ్వాడు. ప్రతి మనిషికి బలహీనతలు కొన్నుంటాయి. వాటిని ఫలానా అని చెప్పలేం. కొందరు గోరంతలు కొండంతలుగా భయపడతారు. అదే నువ్వంటున్నది నిజమైతే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా భార్య నన్ను కాదని మరొకడితో లేచిపోవడం గోరంత విషయంగానే అనుకుంటాను. జాన్ అదిరిపడ్డాడు. ఇది నిజమా? ఏ మొగుడు తన పెళ్ళాం గురించి చెప్పుకోకూడదు? చెప్పలేని నిజం. నేను నమ్మను. ఎందుకనా? మనది పవిత్రమైన భారతదేశం. ఈ దేశంలో ప్రతి ప్రాణికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. భర్తని అంత తేలిగ్గా వదులుకోలేదు. అది ఫూలిష్నెస్. ఎవరో ఒకళ్ళు అనుకుంటారు. ఆ సిద్ధాంతం అంతమందికి రుద్దలేము. నా జీవితం చీకటయ్యి నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను. నేను ఆడదాన్ని చచ్చినా నమ్మను. ఓహో, జాన్ తలవంచుకున్నాడు. అలా అనుకుంటూ పోతే తల్లిని చెల్లిని కూడా నమ్మలేం. దెన్ గో టు హెల్. అతని కళ్ళల్లో నీళ్లు కదిలాయి. నేనెంత ప్రేమించాను, అదెంత మోసం చేసింది. నాకు ఈ పెళ్ళి, ప్రేమ, జీవితం వీటి మీదే ఫెయిత్ లేదు. జాన్ ఆలోచనలో పడిపోయాడు. ఒకటి మాత్రం నిజం. ఎవరి కోసమో మన జీవితాన్ని పాడు చేసుకోవడం వెర్రితనం. మనం మన కోసం బ్రతకాలి, నవ్వాలి, ఎదుటి వ్యక్తిని నవ్వించాలి. జాన్ వింటున్నాడు. అతనికి ఇప్పటికిప్పుడు లలితని చూడాలన్న వెర్రి ఆవేశం కలుగుతోంది. మనం అనుకుంటాం ఈ హృదయం ఒకళ్ళకి అంకితమని. అది ఎంతమాత్రం నిజం కాదు. ఈ బ్రతుకంతా ఎవరో ఒకరు మనల్ని వెంబడిస్తూనే ఉంటారు. మనకే ఇష్టమైతే హృదయంలో బిగించుకుంటాం. లేదు, పాడైపోయిన నెగిటివ్ని తీసేసినట్లు ఈ కెమెరాలోంచి తీసేస్తాం. థ్యాంక్ యూ బాయ్. జాన్ అతని చేతిలో చేయి వేసి మనస్ఫూర్తిగా అన్నాడు. బార్ బయటకు వచ్చాక ఎవరి దారిన వాళ్ళు చీలిపోయారు. ఇంతసేపు బార్ వైపు వెళ్ళడం, అక్కడ కూర్చోవడం,
ఎప్పుడు జరిగిందో కూడా జాన్కి అంతుబట్టలేదు. అతని ఇంటికి వచ్చి తన గదిలో కూర్చున్నాడు. ఇంత పెందరాళ్ళే ఎప్పుడూ రాలేదు జాన్. దాదాపు 3 నెలల తర్వాత త్వరగా వచ్చేసిన కొడుకుతో తల్లి అంది. ఇందాక ఇవాళ ప్లాజాలో మంచి పిక్చర్ ఉంది, వెళ్దాం అన్నారు మీ డాడీ. నువ్వు రాకూడదా? జాన్ నవ్వి తలూపాడు. తల్లిదండ్రుల మధ్య అతను సినిమాకి వెళ్ళడం కూడా చాలా కాలమైంది. డేవిడ్కి చూచాయగా కొడుకు ప్రేమ కథ తెలుసు. చిన్నప్పుడు అతను ఎస్ఎస్సి స్కూల్లో చదువుతుండగా తన వయస్సు పిల్లే జానకిని ప్రేమించడం, జానకి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం అతనికి జ్ఞాపకం వచ్చాయి. వయసు ప్రభావం అది. మొదట్లో ఉన్న తీవ్రత చాలా రోజుల వరకు మిగిలిపోవడంతో భగ్న ప్రేమికులైపోయినట్లు బాధపడిపోవడం అతనికి బాగా తెలుసు. పాపం జానకి తను ప్రేమించిన సంగతే తెలీదు. తనకు పుట్టిన ఒక్క కొడుక్కి జాన్ అని పేరు పెట్టుకున్నట్లుగా తెలీదు. జాన్ ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. అద్దంలో ప్రతిబింబం మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రేమ విషయమే ఆలోచిస్తే అగ్నిగుండంలో చిక్కుకున్నట్లుంటుంది. అదే ప్రేమని పక్కకు నెట్టేసి గాలిలో తేలిపోతున్నట్లు షికార్లు కొడుతుంటే ప్రేమ గీమ జ్ఞాపకమే రాదు. ఏం మనసు ఇది? అతని స్నేహితుడిని తలుచుకొని మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. మీరు వస్తారనుకోలేదు, థ్యాంక్ యూ అన్నాడు సాగర్. లలిత నవ్వి మాట తప్పడం నాకు చేత కాదు అంది. చెప్పండి, మీకు ఏ చీర నచ్చిందో? అతను బలవంతంగా షాపులోకి తీసుకువెళ్ళి అడిగాడు. నాకేదీ నచ్చలేదు, ప్లీజ్ ఒకళ్ళిచ్చే కానుకలు తీసుకోవాలంటే నాకు బెంగగా ఉంటుంది అంది. పోనీ మీరు కొనుక్కోకండి, నాకు మీ చేతితో కొనివ్వండి, తప్పకుండా తీసుకుంటాను అన్నాడు. లలిత మాట్లాడలేదు. షాపువాడు ఎదురుగా ఉన్న బల్ల మీద కుప్పలు కుప్పలుగా చీరలు పడేస్తున్నాడు. ఈ చీర బాగుంది, మీకు ఇంకా బాగుంటుంది అన్నాడు. షాపువాడు తీసుకోమని బలవంతం చేస్తుంటే తప్పనిసరిగా తీసుకుంది లలిత. రేపు మీరు ఈ చీర కట్టుకొని ఎలిఫెంటా కేవ్స్కి వస్తున్నారు అన్నాడు. రోజు నేను ఇలా బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమనుకుంటారు? మీ ఉష కల్పించిందని చెప్పేసేయండి. కిట్టు అసాధ్యుడు, అఫ్కోర్స్, కానీ నా కోసం ప్లీజ్. లలిత మాట్లాడకుండా తల ఊపింది. ఇద్దరూ కలిసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరున్న హోటల్లోకి వెళ్ళి టిఫిన్ ముగించి ఇంటికి చేరుకున్నారు. లలిత చాలాసార్లు అనుకుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని. సాగర్ చూపులు మాటలు బాంబే పరిసరాల్ని దాటనీయడం లేదు. బలవంతంగా సంకెళ్ళు వేసి లలితని స్టేషన్కి వెళ్లాలన్న తలంపే రానివ్వడం లేదు. మామీ ఎదురొచ్చి నీకోసం ఉష వచ్చింది, కిట్టు ఫ్రెండ్ అక్క కూడా అక్కడే పనిచేస్తుంది. విషయం చెప్పగానే పాపం చాలా బాధపడింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంది. చీర చూపించి షాపింగ్కి వెళ్ళాను మామీ, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకు పాపం ఉష ఏమంది అంది. రేపు నిన్నొకసారి హాస్పిటల్కి రమ్మంది అంది మామీ. రాధ 2 రోజుల్లో వెళ్ళిపోతోంది. ఆ రాత్రి మామీ లలిత పక్కన కూర్చుని చెప్పడం ప్రారంభించింది. ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాను లలిత, తల్లి తండ్రి పెంపకంలో పెరిగిన పిల్లలు ఎంత క్రమశిక్షణలో ఉంటారో నాకు అర్థమైంది. నిన్ను కన్న తల్లి తండ్రి ఎంత అదృష్టవంతులు. ఈ మాటకి నవ్వింది లలిత. నవ్వడం కాదు లలిత, నువ్వు చూడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. నా చేతిలో పని అందుకుంటుంటే నీలాంటి ఆడపిల్ల ఒక్కటి ఉన్నా చాలనిపిస్తోంది. గీతకేమైంది, రాధకేమైంది? మీరు అనవసరంగా బాధపడుతున్నారు. లేదు లలిత, నా బాధ నీకు అర్థం కాదు. రాధకి పెళ్లి చేయాలనుకుంటుంటే అది నా మాట వినడం లేదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ సాగర్ అని ఒక ఆయనతో దానికి స్నేహం కుదిరింది. సాగర్ యోగ్యుడు, అతనికి ఇచ్చి చేస్తే నా బాధ తీరుతుంది. లలిత గుండె క్షణం ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. రాధకి సాగర్కి పెళ్ళి. రాధ కూడా అతనంటే ఇష్టపడుతోంది. లలిత మాట్లాడలేదు. ఇంతవరకు నా మనసులో మాట ఎవరికీ చెప్పుకోలేదు. కిట్టు అలా నిర్లక్ష్యంగా ఎందుకు తయారయ్యాడో తెలుసా లలిత? వాడికి అక్కల మీద కోపం. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు బాగా బతికాం. బీఎస్సీ చదువుతుండగా గీత మా వాళ్ళ పిల్లవాడినే చేసుకోవాలనుకుంది. అది గర్భిణిగా ఉన్నప్పుడు అతను యాక్సిడెంట్లో పోయాడు. మామీ నెత్తిన కుండ పగిలినట్లు కళ్ళల్లోంచి నీళ్లు కారసాగాయి. లలిత విచిత్రంగా చూడసాగింది. గీత కళ్ళల్లో నీలి నీడలు, మనిషిలో నిర్లిప్తత ఆమెకు భాష్యం ఎప్పుడో చెప్పాయి. ఆమె తను ఊహించిన దానికి మామీ చెప్పే విషయానికి సమన్వయం చెప్పుకుంటోంది. ఆ పిల్లాడు ఇప్పుడు అనాథాశ్రమంలో ఉన్నాడు. ఆవిడ గొంతు బొంగురుపోయింది. దుఃఖాన్ని అదుపులో పెట్టుకోలేనట్లు కొంగుని ముఖానికి అడ్డు వేసుకుంది. లలిత నిట్టూరుస్తూ అంది,
మీరు మామీ ఎంతో పెద్దవారు, జీవితం బాగా తెలిసినవారు, ఎందుకు అధైర్యపడతారు? దేవుడు లేడు. అదే ఆవిడ తనను తాను సంభాళించుకుంది. ఆ ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. నలుగురి మధ్య నన్ను నేను మర్చిపోవాలని ఎప్పుడు బిజీగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. ఈ బ్రతుకులో ఏముందో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదని ఇష్టం వచ్చిన కథలు అల్లి చెప్తున్నాను. మామీ లలిత వైపు చూసిందామె. ఇంతకంటే ఘోరమైన కథలు నేను విన్నాను. నా సర్వీస్లో నేను లెక్కలేనన్ని అభాగ్యపు ఆడపిల్లల కథలు విన్నాను, చూశాను. ఎంతో అన్యాయంగా మా దగ్గరికి తీసుకొచ్చిన పేషెంట్లని చూసినప్పుడు మానవత్వం లేని అమానుషుల్ని చూశాను. మరీ చిన్న విషయానికి బాధపడుతున్నారా? బాధపడక ఏం చెయ్యను నేను. అది పెళ్లి చేసుకోదు. ఒకవేళ చేసుకుందామనుకున్నా దాని కథ తెలిస్తే ఎవరు ముందుకొస్తారు? నేనా హార్ట్అటాక్ వచ్చిన మనిషిని. ఎప్పుడు ఎలా పోతానో తెలియదు. కిట్టు ప్రతి నిమిషం అక్కల్ని చీదరించుకుంటాడు. వాడు హై స్కూల్లో చదివే రోజుల్లో గీతను గురించి నానా మాటలు అనుకుంటుంటే ఆ సంవత్సరం అంతా స్కూలుకు వెళ్ళలేదు. వాడి పరువు ప్రతిష్టలు పోయాయని వాడి బాధ. గీత చూశావుగా, పెదవి విప్పి మాట్లాడదు. ఎప్పుడూ జరిగిపోయిన రోజుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సాగర్తో రాధ ఒక్కటి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తూ ఉంటుంది. రేపొద్దున ఏమైనా జరిగితే ఎలా? అది కిట్టు బెంగ. ఈ బెంగలతో నాకు త్వరగా హార్ట్అటాక్ రావాలనిపిస్తుంది. మామీ నిస్పృహగా అంది. లలిత ఏం మాట్లాడలేదు. నేనేం చెయ్యను లలిత. లలిత ఏం చెప్తుంది? ఆమెను మాటల మధ్య ఆ సంభాషణకి దారి తప్పించింది. ఆ రాత్రి లలిత కళ్ళకి నిద్రలేదు. సాగర్తో ఒక్కర్తి వెళ్తే రాధ ఆలోచించాలనిపించలేదు. మామీ సాగర్ మీద పెట్టుకున్న ఆశలకి తను అడ్డు చెప్తే, తను అడ్డొస్తున్నట్లు అనిపిస్తే ఆమె ఏమైపోతుంది? ఎంతో నమ్ముకున్న ఆశ ఒక్కటి మొదలంటా నరుక్కుపోతే ఆ మనిషి ఉంటుందా? తనకి అతని పరిచయం కావడం గురించి ఒక్కరోజు కూడా చెప్పకుండా ఎంత పొరపాటు చేసింది. ఇప్పటికిప్పుడు చెబితే కావాలని కదలినట్లు కాదు. జాన్ని తప్పించుకుని బొంబాయి వస్తే ఇప్పుడు తప్పనిసరిగా సాగర్ని తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగర్ రేపు ఎంత ఆశతో వస్తాడు? అతనికి చెప్పకుండా వెళ్ళిపోవడమే మంచిది. మామి ఇద్దరు ఆడపిల్లలతో బెంగటిల్లిపోతోంది. తనదేముంది? నిన్న కాక మొన్నొచ్చింది ఈ ఊరు. సాగర్ ఎవరైనా కానీ ముందు రాధ దారికి అడ్డం తను వెళ్ళిపోవాలి. ఈ ఆలోచనల మధ్య లలితకి గాఢ నిద్ర పట్టేసింది. తెల్లవారింది. రాధ అనుకున్న రోజుకి 2 రోజుల ముందే ఢిల్లీ వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం వరకు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఎదురు చూడకుండా గడిపేసింది లలిత. సాగర్ రాలేదు. 2 రోజుల తర్వాత బట్టలు సర్దుకుంటూ ఉంటే కిట్టు వచ్చాడు. అతని ఈ మధ్య డ్రామాలు వేస్తున్నాడు, టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. క్షణం తీరిక లేదు అతనికి. ఇదేమిటి దీది అని అడిగాడు ఆశ్చర్యంగా. లలిత వంచిన తలెత్తలేదు. ఒక మనిషి ఓసారి చూస్తే ప్రేమ లాంటి భావం కదులుతుంది. అందరికీ అందరి విషయాల్లోనూ కాకపోయినా ఒక్కో సమయంలో జరుగుతూ ఉంటుంది. ఇటువంటిది లలితకి సాగర్తో మొదటి పరిచయం. 7 జన్మల వరకు జ్ఞాపకం ఉంటుంది. అతన్ని వదిలి వెళ్ళిపోవాలంటే బెంగగా ఉంది. అయినా తప్పదు. చెప్పవేమిటి దీది? కిట్టు కంఠంలో అసహనం కనిపిస్తోంది. హైదరాబాద్ వెళ్తున్నాను. అయితే మీ ఉషని కలుసుకోవా? ఎందుకని? అదే వస్తుంది. నీకెంత ధైర్యం? మేము లేకపోయినా నీకు పర్వాలేదన్నమాట. లలిత నవ్వి, నువ్వెంత పిచ్చివాడివి కిట్టు. నిన్న కాక మొన్న పరిచయం అయ్యావు. నా మీద ఇంత మమకారం పెట్టుకోవడం తప్పు కదూ అంది. కిట్టు ఆమె బట్టలు సర్దుకుంటుంటే ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె చెయ్యి అతని చేతికి తగులుతోంది. ఆమె కాలు అతని తొడని ఆనుకొని ఉంది. ఎంత తీయని అనుభూతి ఇది! అతనిలో ఇప్పుడు పడుచు రక్తం ఉరకలు వేస్తుంది. మెదడును పీల్చి పిప్పి చేసే వెర్రిమొర్రి ఆలోచనలు లేవు. ఎంత హాయిగా ఉంది. స్త్రీ స్పర్శ అనిపిస్తోంది. అతని రక్తం ఎండవేడిమికి, పరితాపానికి శోష వచ్చిన మనిషి చల్లని నీడ పట్టున విశ్రాంతి తీసుకున్నంత హాయిని అనుభవిస్తోంది. దీది, నన్ను మర్చిపోతావా? లలిత తల తిప్పి కిట్టు వైపు చూసింది. అతని క్రాపు చెదిరి మొహం మీద వెంట్రుకలు చిందరవందరగా పడుతున్నాయి. అతని మొహంలో అమాయకత్వం, కళ్ళల్లో నిర్మలత్వం అద్దం పట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆమె 2 చేతులతో అతని మొహాన్ని దోసిళ్లలోకి తీసుకుని చెంప మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ దీదీ. తమ్ముడు హైదరాబాద్ వస్తే తప్పకుండా ఈ అడ్రస్కు రా. ఏం అంది. నువ్వు పిలవాలే కానీ నేను రెక్కలు కట్టుకొని వాళ్తాను. నేను పిలవాలా? చ ఆమె అతన్ని పక్కనే ఉన్న చీరలు అందించమని పురమాయించింది. మామి ఆశ్చర్యంగా అడిగింది. ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నావు. నీకు మేమేదైనా అపకారం చేశామా? లేదండి. అమ్మని చూసి చాలా రోజులైంది. ఎంతకాలం ఉన్నా అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. ఆవిడ నా కోసం బెంగ పెట్టుకుంటుంది. జాగ్రత్త లలిత. ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఉత్తరం రాస్తావు కదూ? తప్పకుండా.
మామీ ఏమనుకుందో ఏమో ఆ రోజు చీర జాకెట్ ఇచ్చింది. లలిత నవ్వి, మీరు పేయింగ్ గెస్ట్‌లా చూడలేదు నన్ను అంది. ఆవిడ వస్తున్న కన్నీటిని దాచుకుని, భలే దానివే, నువ్వు మాత్రం గెస్ట్‌లా ఉన్నావా? నువ్వు నాతో బాటు అప్పడాలు చేశావు, వడియాలు పెట్టావు, నాకు వచ్చే ఆదాయాన్ని పెంచావు, తల్లిని కనిపెట్టుకున్నట్లు కనిపెట్టుకున్నావు. ఇలా ఎవరైనా చేస్తారా అంది. నాకు ఇవి వద్దు మామీ అంది లలిత మొహమాటంగా. మామీ చిన్నబుచ్చుకుంది. ఎవరైనా తల్లి ఇస్తుంటే కాదనరు. ఈ మాటకు లలిత మరి మాట్లాడలేకపోయింది. లలిత వెడుతూ వెడుతూ గీత దగ్గర కాసేపు నిల్చుంది. మీరు వెళ్ళిపోవడం నిజంగా మాకు లోటే అంది గీత. లలిత ఆశ్చర్యంగా చూసింది. బహుశా తక్కువగా మాట్లాడే వాళ్ళ మాటలు ఎక్కువగా వృధా పోవు అంటే ఇదేనేమో. నా లోకం, నా ధ్యాస వేరు. నేను ఎవరితోనూ కలవలేను. అది నా వీక్నెస్. గీత స్వచ్ఛంగా నవ్వింది. లలిత మెరిసే కళ్ళతో మరోసారి చూసింది. ఈ చీర మీకు చాలా బాగుంది. అమ్మకి ఆకుపచ్చ, నలుపు, కల్నేతి చీరలు, కంచివి మరీ ఇష్టం. అందుకు ఇది ఉదాహరణ. మీరిన్ని మాటలు మాట్లాడతారని తెలిస్తే నా ప్రయాణం వాయిదా వేసేదాన్ని. నా మాటలే మీకు కావాలంటే తప్పకుండా ఓ రోజు మీకు మాటల విందు చేస్తాను. థ్యాంక్ యూ. ఆ రోజు కోసం తప్పక వెయిట్ చేస్తాను. మర్చిపోవద్దు. ఓ ఎస్. లలితకి వీధిలో టాక్సీ ఆగింది. కిట్టు పైకొచ్చి చెప్పాడు. ఆమె సిద్ధంగా నిల్చుంది. లలితని సాగనంపేందుకు మామి, పిల్లలు బయట నిల్చున్నారు. కిట్టు ఆమెతో అన్నాడు, నేను స్టేషన్కి రాను. నాకు సెండ్ ఆఫ్ చెప్పాక కాళ్ళీడ్చుకుంటూ స్టేషన్ బయటకు రావడం ఇష్టం లేదు. లలితకి భయం వేసింది. నేనొక్కదాన్నే వెళ్ళనా? ఈ ఒక్కసారి రా కిట్టు. సారీ దీదీ. అప్పటికే అతని కంఠం తడబడుతోంది. లలిత మరేమీ అనలేకపోయింది. స్టేషన్ రోడ్డు వైపు టాక్సీ కదులుతుంటే వెనక్కి తిరిగి చూసింది. అక్కడ కిట్టు లేడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. గీత, మామి కనిపించారు. చెయ్యి ఊపింది. గీత చెయ్యి గాలిలోకి లేచేలోగా టాక్సీ దాటిపోయింది. తూర్పు తెల్లవారకుండా ఇంట్లోకి వచ్చి చేరింది లలిత. అనుభవాలతో, చక్కని ప్రయాణంతో ముగిసిన యాత్ర ఆమెను ఉండి ఉండి బాధకు గురి చేస్తోంది. ఒకసారి జాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు సాగర్ని వదిలొచ్చేసింది. కూతురు చెప్పే విషయాలన్నీ విన్నది శశిరేఖ. ఆమె సాగర్ విషయం చెప్పలేదు. తల్లిని లేనిపోని మనశ్శాంతికి తల్లికి లేనిపోని మనశ్శాంతిని కలుగు చేయడం ఇష్టం లేదు. జాన్ ఎలా ఉన్నాడు మమ్మీ అని అడిగింది కాఫీ తాగుతూ. బాగున్నాడు, శశిరేఖ క్లుప్తంగా జవాబిచ్చింది. మామి పెట్టిన చీర చూసి ముచ్చట పడింది. రుణానుబంధం లేకపోతే ఒకళ్ళకొకళ్ళు ఏమీ ఇచ్చిపుచ్చుకోలేరు. పొద్దున్న 8 గంటల వరకు నిద్రపోయింది లలిత. 8ంటికి లేచి స్నానం చేసి చీర మార్చుకుంది. ఆమెకిప్పుడు జాన్ని ఒకసారి చూడాలనుంది. నేను ఇప్పుడు జాన్ని చూసొస్తాను మమ్మీ అంది. శశిరేఖ జవాబు చెప్పలేదు. లలిత చెప్పులు వేసుకుని సూట్ కేసులోంచి లైటర్ తీసుకుని జాన్ ఇంటికి బయలుదేరింది. వాకిట్లో అడుగు పెడుతుంటే కొంచెం భయం వేసింది లలితకి. తిరిగి ఎందుకిలా రావడం అంటోంది మనసు. అయినా ఆమె ఒక్కసారి చిన్నాటి స్నేహితుణ్ణి చూడాలనే కోరికను కాదనలేకపోయింది. హలో. డేవిడ్ లలితను చూస్తూనే కళ్ళు పెద్దవి చేశాడు. అరే జాన్, ఎవరో వచ్చారు చూడు, మేరీ ఇలా రా అని కేక పెట్టాడు. లోపల ఉన్న తల్లి కొడుకులిద్దరూ ఒక్కసారే బయటికొచ్చారు. లలిత ఎదురుగా నిల్చుని ఉంది. జాన్ మొహంలో ఒక్కసారి 10-15 మెర్క్యూరీ లైట్ల కాంతి వెలిగినట్లే వెలిగి ఆరిపోయింది. అతను తనను తాను సంభాళించుకొని హలో లలిత అన్నాడు. బాగున్నావా? మేరీ ఆమె చెయ్యి అందుకుని సోఫాలో కూర్చోబెట్టింది. బొంబాయి నీళ్లు పడడం, చీకు చింత లేకపోవడం వల్ల లలిత ఆరోగ్యంగా కనిపిస్తోంది. మేరీ ఆమెను చూస్తూనే తెల్లబడ్డావు, లావయ్యావు అంది. లలిత నవ్వింది. బై ఇన్నాళ్ళు ఎక్కడున్నావోయ్? డేవిడ్ అడిగాడు. లలిత చెప్పింది. ఢిల్లీ వెళ్ళాలని బయలుదేరాను అంకుల్. బాంబేలో ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఉద్యోగం రిజైన్ చేశాను. అదేం? లలిత జవాబు చెప్పలేదు. తల్లి తండ్రి మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారు. జాన్ అక్కడ లలితతో ఒంటరిగా ఉండేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు తన మనసులో ఏ భావమూ లేదు. ఈ లలితతో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. అతను దిక్కులు చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు బాగున్నావు. ఆ మధ్య నీకు టైఫాయిడ్ వచ్చిందని అమ్మ రాసింది. అవును. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదూ? దేవుడి దయ వల్ల. ప్రాక్టీస్ పెడదామనుకున్నావు, ఏమైంది? ఏమీ కాలేదు. ఉద్యోగం చేస్తున్నాను. ఎక్కడ? కేఈఎంలో. అలాగా అంది లలిత. తన రాక జాన్కి ఏమీ తృప్తినివ్వడం లేదని అతని మొహమే చెబుతోంది. జాన్, నేను బాంబే నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. నేను అడగలేదు కదా. చాలామంది గొప్పవాళ్ళు నేరస్తుల్ని శిక్షించరు. నేనంత గొప్పవాడిని కాదు లలిత. పోన్లే, నిన్ను చూడాలనుకున్నాను, పొద్దున్నే వచ్చాను. ఇప్పుడు నువ్వు లేచి ఉంటావని ఇలా వచ్చాను. థ్యాంక్స్. మరి వెళ్ళొస్తాను. టీ తాగి వెళ్ళు లలిత.
ఇప్పుడే కాఫీ తాగొచ్చాను, వెళ్ళొస్తాను. లలిత వెళ్ళిపోతుంటే అతను ఆపలేదు. లలిత ఇంటికొచ్చేసింది. అయితే పర్వాలేదు, జాన్ తనని అర్థం చేసుకున్నాడు అనుకుంది లలిత. లైటర్ ఇవ్వనే లేదు. ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపించలేదు. ఆమె మంచం మీద పడుకొని ఏం చెయ్యాలో ఆలోచిస్తోంది. చేతిలో లైటర్ ఉంది. ఎదురుగా సాగర్ నవ్వుతూ కనిపిస్తున్నాడు. పెళ్లి కాని ఆడపిల్లలందరూ ఈ సమస్యల తీరం దాటాలంటే పెళ్ళే ఇందుకు సరియైన సాధనం. ఆమె ఆలోచనల మధ్య శశిరేఖ భోజనానికి పిలిచింది. సాగర్ మామీ ఇంటికొచ్చాడు. మామీ అతన్ని సాదరంగా లోపలికి తీసుకొచ్చి టీ ఇచ్చింది. ఇల్లంతా పెళ్లి చేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకున్న బిడిది వారిల్లు మాదిరిగా బోసిగా ఉంది. అతని కళ్ళు ఇంటి నలుమూలలా పరికిస్తున్నాయి. ఎక్కడ లలిత ఆనవాళ్లే కనిపించడం లేదు. మామీని ఏమని అడుగుతాడు? రాధ ఏది అంటే తనకు తెలియకుండా వెళ్ళిన రాధైతే అడగొచ్చును. కానీ ఎలా? ఇప్పుడు పేయింగ్ గెస్ట్లు ఎవరూ లేరా మామీ అన్నాడు ఉండబట్టలేక. మామీ మామూలు ధోరణిలో చెప్పుకుపోయింది. ఈ మధ్య హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళ పిల్ల వచ్చి మొన్నటి దాకా ఉంది సాగర్. నేను నిజంగా అదృష్టవంతురాలనే అయ్యాను ఆ పిల్ల ఉన్నన్ని రోజులు. సాగర్ కుతూహలం దాచుకోలేకపోయాడు. ఏమి, ఆమె డబ్బు ఎక్కువ పే చేసిందా? ఇదివరకు వాళ్ళ మాదిరి సతాయించలేదా? అన్నట్లు రాధ ఉండనిచ్చిందా? అందుకే అదృష్టం అన్నాను. రాధ పాపం ఆ పిల్లని కూడా చిరాకు పెట్టాలని చూసింది, కానీ అసలు ఆ పిల్ల లెక్క చేయలేదు. నా వెంట కూడా తిరుగుతూ ఎంత పని చేసేదని. అప్రయత్నంగా మామీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి వెళ్ళిపోయిందేం మామీ? వాళ్ళమ్మ బెంగ పెట్టుకుంటుందని వెళ్ళిపోయింది. అలాగా? సాగర్కి కొస దొరకలేదు. పట్టుకుని ప్రాకులాడదామనుకుంటే అంతకంటే ఎక్కువగా వివరాలు అడిగినా బాగుండదనిపించింది. కాసేపు కూర్చొని మెట్లు దిగుతుంటే కిట్టు ఎదురయ్యాడు. హలో, కిట్టు విష్ చేశాడు. హలో అని సమాధానమిచ్చి రావోయ్ కిట్టు, అలా తిరిగేసొద్దాం అన్నాడు. కిట్టు దారిలో ఉండబట్టలేక, అవును, మీరు మా రాధతో ఢిల్లీ వెళ్ళలేదా అని అడిగాడు అనుమానంగా. తల అడ్డంగా తిప్పి అన్నాడు. ఆ క్షణంలో కిట్టుకి అతని మీద ఎక్కడలేని ఆప్యాయత కలిగింది. రాధని చౌకబారుదాన్ని చేసి తన చుట్టూ తిప్పుకొని చివరికి వదిలేస్తాడేమో అని భయపడిన కిట్టుకి అతను వెళ్ళకపోవడం, అవకాశం ఉన్నా ఉపయోగించుకోకపోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇద్దరూ గేట్వే ఆఫ్ ఇండియా చేరుకున్నారు. కిట్టుని నెమ్మదిగా అడిగాడు సాగర్. మీ అమ్మ నేను ఇంటికి రాగానే చెప్పారు, మొన్నటిదాకా మీ ఇంట్లో ఉన్న పేయింగ్ గెస్ట్ ఆమెకు మరీ ఆత్మీయురాలైపోయినట్లు. ఎవరామె? కిట్టు ఆలోచనలు ఒక్కసారిగా లలిత మీదికి మళ్ళాయి. అతనికి లలితను చూడాలనిపించింది. ఆమెతో తను గడిపిన రోజులు కళ్ళ ముందు కదులుతుంటే చాలా మంచి దీది, నన్ను రమ్మని మరీ ఫోర్స్ చేసింది. సమయం వస్తే హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు. అరే, నువ్వు కూడా ఆమె మైకంలో పడిపోయినట్టున్నావే అన్నాడు సాగర్ కవ్విస్తున్నట్లు. హైదరాబాద్లో ఉంటుంది. ఆమె ఉండేది ట్యాంక్ బండ్ రోడ్ కింద. నేనెలా మర్చిపోతాను? అలాగా? ఆమె పేరు అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. ఆమె కేఈఎంలో కొన్నాళ్ళు నర్సుగా పనిచేసింది కదా. కిట్టు అనుకోకుండా వాక్ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. సాగర్ నోట్లోంచి ఉత్సాహంగా ఈల బయటకు వచ్చేసింది. అతనికి చిటిక వేయాలనిపించింది. అయినా తనంతాను తమాయించుకున్నాడు. ఇంత చిన్నపిల్లవాడి ముందు బయటపడిపోకూడదని అతని అంతరాత్మ చెప్పినట్లు నిటారుగా అయి దూరాన వస్తున్న స్టీమర్ల వైపు దృష్టిని సారించాడు. కిట్టు అతని వైపు చూడడం లేదు. కిట్టు, ఈ మధ్య నీ స్నేహితులెవరూ ఫారెన్ వస్తువులు గిఫ్ట్గా ఇవ్వడం లేదా ఏం అన్నాడు మాట మారుస్తూ. ఇవ్వకేం, ఇస్తున్నారు. మంచి లైటర్ రమేష్ ప్రజెంట్ చేశాడు. నేనది దీదీకి చూపిస్తే దీదీ తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరు? లలితా దీదీ. సాగర్ ఉత్సాహం ఒక్కసారి చెప్పబడిపోయింది. అతను మాట్లాడలేకపోయాడు. కిట్టు పరిసరాలు మర్చిపోయాడు. సాగర్ గారు, దేవుడు మేలు చేస్తే అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోవాలనుంది. మీరేమైనా హెల్ప్ చేయగలరా? సాగర్ లేని నవ్వు తెచ్చుకుని, ఎందుకు, అక్కడేం ఉందని అని అడిగాడు. డబ్బు సంపాదించాలండి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ఈ సొసైటీ మనల్ని ఏమీ అనదు. ఇప్పుడు మాత్రం నిన్నెవరూ ఏమన్నారు? కిట్టు సమాధానం చెప్పలేదు. చక్కటి చీకటి ప్రపంచాన్ని అలుముకుంటోంది. సాగర్ అతన్ని హోటల్కి తీసుకువెళ్ళి 10 నిమిషాల తర్వాత టాక్సీలో అతన్ని ఇంటి దగ్గర దింపేసి తను ఇంటికి వచ్చేశాడు. అతని మనసంతా అలజడిగా ఉంది. మంచం మీద పడుకున్నా నిద్ర రావడం లేదు. అతనికి పొడవాటి జడ మాటిమాటికి గుర్తొస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా లలిత మొహం అసలు గుర్తుకు రావడం లేదు. మంచం మీద అశాంతిగా దొర్లి చివరికి నిద్రలోకి జారిపోయాడు. DCSCల స్టాండ్ టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ ఆజ్ఞాపించింది. షెడ్యూల్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలు నిల్చున్నారు. వాళ్ళ బట్టలు మాసిపోయి ఉన్నాయి. మొహాలు జిడ్డుగా ఉన్నాయి.
రేపు ఇన్స్పెక్షన్ ఉంది, మీరంతా మంచి బట్టలు వేసుకుని రావాలి, తెలిసిందా? ఎస్ టీచర్, సమాధానం ఇచ్చారు వాళ్ళు. ముందు బెంచీలో ఖరీదైన బట్టలు వేసుకుని నీట్గా తయారై వచ్చిన సాగర్ పుస్తకం తిరిగేస్తున్నాడు. మేడం, సాగర్ నిల్చోలేదు. 40 మంది స్టూడెంట్స్లో ఎవరో ఇద్దరు ఏకకంఠంతో అన్నారు. సాగర్ ఉలిక్కిపడ్డాడు. క్లాస్ అంతా గొల్లుమంది. సైలెన్స్ సైలెన్స్, టీచర్ గొంతు పెద్దది చేసి అరిచింది. జడ్జి ఆర్డర్ ఆర్డర్ అన్నట్లు. సాగర్ చుట్టూ చూశాడు. నవ్వులు ఆగిపోయాయి. అయినా అతని వెనక పిల్లలు హేళన చేయడం వినిపిస్తూనే ఉంది. అతను ఆ వేళ మధ్యాహ్నం బడెగ్గొట్టి ఇంటికొచ్చేశాడు. అతన్ని చూస్తూనే కమల అడిగింది, అదేంరా, స్కూల్ అయిపోయిందా? లేదు. మరేం కారు లేకుండా వచ్చేశావు? కమల కొడుకు దగ్గరికి వెళ్ళి అతని చేతిని అందుకొని మెడ మీద చెయ్యి ఉంచి చూసింది. ఎక్కడా జ్వరం వచ్చినట్లు అనిపించడం లేదు. మాట్లాడవేం సాగర్? మనం ఎస్సీలమా బీసీలమా? ఈ ప్రశ్న విని కమల నిర్ఘాంతపోయింది. ఎవరన్నారా ఆ మాట? క్లాస్లో పిల్లలు. మనం ఎఫ్సీలం అని చెప్పలేకపోయావా? ఈ సమాధానం అతనికి నచ్చలేదు. భోజనం కూడా చేయకుండా అటు తిరిగి సోఫాలో పడుకున్నాడు. అతని మొహం అవమానంతో ఉక్రోషంతో ఎగిసి పడుతోంది. కళ్ళు మూసుకున్నాడు. చేతులు బిగుసుకుంటున్నాయి. కమల ఏమీ మాట్లాడలేదు. అక్కడే కొడుకుకి కొంచెం దూరంలో కూర్చుని ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు బుజ్జగించి సమాధానపరుద్దామా అనుకుంటోంది. బయట స్కూటర్ ఆగిన చప్పుడు విని కమల బయటకు వచ్చేసింది. భర్త అందించిన యాప్రాన్ స్టెథోస్కోప్ అందుకుని అతని వెనకే లోపలికి వచ్చింది. ఎటు కాని సమయంలో సాగర్ మూడంక వేసుకొని పడుకోవడం మూర్తికి ఆశ్చర్యంగా ఉంది. అతను భార్య వైపు తిరిగి, ఇదేమిటి విడిలా పడుకున్నాడే అని అడిగాడు. కమల అతనికి టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ జరిగింది చెప్పింది. మూర్తి నిట్టూరుస్తూ, చూశావా, పెద్దవాళ్ళు చేసిన పనులు పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో. ఇప్పుడు వీడికి సమాధానం ఏం చెబుతావు అని అడిగాడు. కమల అతని వైపు క్షణం చూసి, మీరు కూడా అలా మాట్లాడొద్దు. మన చేతిలో ఏమీ లేదు. వాడికేం తెలుసు, చిన్న వెధవ. ఎవరో ఏదో అన్నారని బాధపడ్డాడు. మనం వాడి ముందు తప్పు చేసినట్లు తిరిగితే వాడు రేపు మనల్నే ఎదిరించేటంతటి వాడవుతాడు అంది. జరిగింది చెప్పేయాలి కమల. అది వాడికి మనకి కూడా మంచిది. చెప్పండి, నేనేం వద్దనడం లేదు. కాకపోతే మనమేదో కాని పని చేసి వాడి చదువు, వాడి పరువు గంగలో కలిపేసినట్లు ఫీల్ అవుతూ మాత్రం చెప్పొద్దు. అలాగే. కమల లోపలికి వెళ్ళిపోయాక మూర్తి కొడుకు దగ్గరగా వచ్చి పడుకున్న వాడి ఒంటి మీద చేయి వేశాడు. తండ్రి స్పర్శకి వెంటనే మెలకువ వచ్చింది సాగర్కి. అతను కళ్ళు తెరిచి, మీరెప్పుడొచ్చారు డాడీ అని అడిగాడు. మూర్తి నవ్వి, లే, మనం పిక్చర్కి వెళ్ళాలి, మొహం కడుక్కో అన్నాడు. సాగర్ నిద్రలో కొంత మర్చిపోయాడు. తండ్రి రావడంతో అతనికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. చెంగున సోఫాలోంచి క్రింది కూరికి బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. మమ్మీ. కమల హాల్లోకి వచ్చింది. తండ్రి కొడుకులు సిద్ధంగా ఉన్నారు. లే కమల, నువ్వు చీర కట్టుకో, ఇప్పుడు మనం పిక్చర్కి వెళ్ళాలి అన్నాడు మూర్తి. కమల మాట్లాడకుండా లోపలికి వచ్చేసింది. ఆమెకి మూర్తి స్వభావం తెలుసు. అతనికి ఏ వ్యక్తిని ఏ విధంగా మంచి చేసుకోవాలో బాగా తెలుసు. సినిమాకి వెళ్తున్నంతసేపు కారులో తల్లికి తండ్రికి మధ్యన కూర్చొని ఏమేమో మాట్లాడుతూనే ఉన్నాడు సాగర్. అతనికి ఉన్నట్టుండి మధ్యాహ్నం విషయం జ్ఞాపకం వచ్చింది. తండ్రిని అడగాలంటే ఈ క్షణంలో బాగుండదని ఊరుకున్నాడు. సినిమా నుంచి తిరిగొచ్చాక భోజనాలు కూడా అయ్యాయి అనిపించుకున్నాక సాగర్ మెల్లగా తండ్రి దగ్గరికి చేరి మధ్యాహ్నం విషయం అడిగాడు. మూర్తి కొడుకు పక్కనే పడుకుని చెప్పడం మొదలుపెట్టాడు. కమల లాంటి పిల్లలే మెడికల్ కాలేజీకి వస్తున్నారు సాగర్. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మీ తాతగారికి మా పెళ్లి ఇష్టం లేదు. అటు మా నాన్నకి ఇష్టం లేదు. నేను ఎస్సీని, మీ అమ్మ ఎఫ్సీ. సాగర్ మాట్లాడలేదు. మా ఇద్దరికి ఇష్టమయ్యి పెళ్లి చేసుకున్నాం. స్వతంత్రంగా బ్రతుకుతున్నాం. డబ్బు బాగా ఉంది కనుక కొంతమంది మమ్మల్ని మర్యాదగానే చూస్తున్నారు. కొందరు చాటుగా నవ్వుకుంటున్నారు. దానికి మేమేం చెయ్యాలి? డాడీ చెప్పు సాగర్, భయపడకు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు డాడీ. మామూలుగా క్లాస్లో స్కాలర్షిప్ వచ్చే పిల్లల బట్టలు మురికిగా ఉంటున్నాయి. నేను మంచి బట్టలు వేసుకుంటుంటే వాళ్ళకెందుకో నన్ను చూసి తెగ నవ్వుతున్నారు. నీకు ఇన్సల్ట్ అనిపించింది కదూ? అవును డాడీ. ఒక పని చేస్తావా సాగర్? చెప్పండి డాడీ. నిన్ను హైదరాబాద్లో హాస్టల్లో ఉంచి చదివిస్తాను. అక్కడ మన గురించి ఎవ్వరికీ అంత పట్టింపు ఉండదు. ఏమంటావు? నేనొక్కడిని హాస్టల్లో ఉండలేను డాడీ. పోనీ ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. అంతవరకు వీళ్ళ మాటలు లెక్క చేయకు, వింటున్నావా? సరేనండి. సాగర్ తండ్రి మెడ చుట్టూ చేయి వేసి నిశ్చింతగా నిద్రపోయాడు. ఆ సంవత్సరం పరీక్షలైపోయాయి. మూర్తి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కోసం చూస్తున్నాడు. అతనికి ఈ ఊరు పరిసరాలు వదిలి వెళ్ళిపోవాలనుంది.
ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళితే అంత బాగుండునని క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాడు. మరి 2 రోజులకి అతని ప్రయత్నాలన్నీ ఫలించి ఆర్డర్స్ చేతికొచ్చాయి. కమల మధ్యలో చదువు మానేయడం వల్ల ఆమెకి బాధ లేదు. ఇంట్లో సామానంతా ప్యాక్ చేయిస్తోంది. సాగర్కి హాయిగా ఉంది. అతను ఇంకా ఇటువంటి వాళ్ళని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్యాహ్నం మూర్తి కోసం ఎదురు చూస్తుండగానే కబురొచ్చింది. అతనికి ఉన్నట్టుండి హ్యామరేజ్ అయింది. మృత్యువు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా కబళిస్తుందో చెప్పలేం. మూర్తి హాయిగా నిశ్చింతగా భార్యా బిడ్డతో ఉండాలనే చిన్న కోరిక కోరుకోవడం అపరాధం అయిపోయినట్లుంది. అతను ఈ చికాకులకి సమస్యలకి తనను తాను పరిష్కరించుకున్నాడు. కమల కొడుకుని కౌగలించుకుని గొల్లుమంది. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు రోజులు గడపడం దుర్భరంగా ఉంటుంది. మూర్తి కన్ను మూయడం ఆలస్యం. నిమిషాల్లా 10 రోజులు కూడా జరిగిపోయాయి. అతనికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ఎవ్వరూ రాలేదు. స్నేహితులే అతన్ని సాగనంపారు. కమల, సాగర్లు ఆ ఇంట్లో మిగిలిపోయారు. మూర్తి పోయాక అతని తల్లి తండ్రి మేము ఉన్నామంటూ వచ్చారు. కొడుకు పోయాడని ఏడుస్తూనే కోడల్ని నానా మాటలు అని అతని తాలూకు సామానంతా తీసుకువెళ్ళిపోయారు. కమల నోరెత్తలేదు. బంగారం లాంటి భవిష్యత్తు చీకటైపోయింది. కర్రకి గాజు ముక్కకి పేచీ దేనికి అన్నట్లు ఊరుకుంది. రోజులు గడుస్తుంటే ఓ మధ్యాహ్నం కమల తండ్రి వచ్చాడు. ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకొని మనవడిని దగ్గరగా కూర్చోబెట్టుకొని చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. చాలాసేపటికి అతను మాటలు వెతుక్కుంటున్నట్లన్నాడు. కమల, నువ్వు ఈ ఊరు వదిలి బొంబాయి వెళ్ళిపోతావమ్మా నాన్న అని కౌగులించుకొని బావురు మంది కమల. నీకు ఆ ఇల్లు ఇచ్చేస్తాను కమల. లోకం కోసం భయపడి దూరం అయిపోయినా నువ్వు నా బిడ్డవి కాకుండా పోవు. వెళ్ళిపోమ్మా. వద్దు నాన్న, నా కోసం నువ్వు అన్నయ్యకి దూరం అయిపోవద్దు. నిన్ను చూసేది వాడే. వాడికి ఇచ్చేయి ఆ ఇల్లు. వాడికేమ్మా, గుంటూరులో నా పేరు ఉన్న పొలం వాడికే ఇస్తాను. ఈ ఎదిగి ఎదగని ఊళ్ళో చిన్న విషయానికి పెద్ద విషయానికి ఆర్భాటం చేసే మనుషుల మధ్య ఉండొద్దు కమల. నా మాట విను. కమల చాలా ఆలోచించి చివరికి తండ్రి మాట వినడానికే ఒప్పుకుంది. కమలకి, సాగర్కి ఆ ఇల్లు అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. మూర్తి తాలూకు ఇన్సూరెన్సు, బ్యాంక్లో దాచుకున్న డబ్బు అన్నీ అందాయి. కమల బీఎస్సీలో చేరింది. సాగర్ స్కూల్లో చేరాడు. ఎత్తైన భవంతుల మధ్య మనది కాని భాష, ఒకళ్ళకి తెలియక మరొకరి చరిత్రల మధ్య నిశ్చింతగా కాలం గడుపుతున్నారు తల్లి కొడుకు. సాగర్ తెలుగుదేశానికి, తెలుగు వాతావరణానికి దూరంగా తల్లితో సుఖంగా కాలం గడుపుతున్నాడు. అతని కొత్త జీవితంలో చుట్టాలు, ఆత్మీయులు ఎవ్వరూ లేరు. తల్లి స్వార్థంతో అయిన వాళ్ళందరినీ కాదని వచ్చేసిందని ఒక్కోసారి విసుగు, కోపం వచ్చేవి. ఇంటర్ చదువుతుండగా అతని స్నేహితులు సెలవులకి అమ్మమ్మగారి ఊరో నానమ్మగారి ఊరో వెళ్ళిపోవడం అతనికి వెళ్ళాలనిపించేది. కానీ ఆ ప్రసక్తే లేదు అతని జీవితంలో. కమల లెక్చరర్గా చేరింది. తండ్రి వదిలి వెళ్ళిన డబ్బు, అడపాదడపా తాతగారు పంపే డబ్బు, తల్లి సంపాదన ఇద్దరి ఖర్చులకి పోగా వెనక వేయగలిగేంత మిగిలేది. కమల కూడా ఇన్షూర్ చేసింది. మమ్మీ, మనం మద్రాసు, తిరుపతి వెళ్ళొద్దాం అన్నాడు సాగర్. తల్లి వెంటనే ఒప్పుకుంది. సాగర్కి 20 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడ తల పూర్తిగా పండిపోయింది. బాధలతో, బెంగలతో రిలీఫ్ కావాలనిపించింది. తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రూమ్లోకి వచ్చాక అంది, సాగర్, నిన్నొక్కడిని చేసి వెళ్ళిపోతున్నాను అనిపిస్తోంది. సాగర్ నొచ్చుకొని, అవేం మాటలు మమ్మీ అన్నాడు. దేశం, ప్రపంచం అన్నీ మారుతున్నాయని అనుకోవడమే కానీ ఏమీ మారలేదు. మనం అంటరాని వాళ్ళం, ముట్టరాని వాళ్ళమే అయ్యాం. ఇప్పుడు మనకు లోటేం జరిగింది? పిచ్చివాడా, నన్ను బాధ పెట్టకూడదని అంటున్నావు కానీ లోటెక్కడ జరిగిందో నాకు తెలుసును. నువ్వు లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకు. నేను మగవాడిని, ఎలాగైనా బ్రతకగలను. ఆవిడ నిశ్చింతగా నిట్టూరుస్తున్నట్లంది. భగవంతుడి దయ వల్ల కనీసం ఆ అదృష్టమైనా దక్కింది. ఇదే ఆడపిల్ల అయితే ఎంత బెంగ పెట్టుకోవాల్సి వచ్చేదో. సాగర్ ఆవిడ ఒళ్ళో తలపెట్టుకొని ఆలోచిస్తూ ఉండిపోయాడు. బహుశా ఈవిడ తను పుట్టినప్పటి నుంచి ఈ ఆలోచనలు పెట్టుకునే ఉంటుంది. మనసు దెబ్బతింటే గాని మాటలు పైకి రావు. ఇవాళ కొత్తగా మాట్లాడే ఈమె ధోరణిలో చాలా ఏళ్ల బాధ స్పష్టంగా కనిపిస్తోంది. బాధకు ఆడైతేనేం, మగ అయితేనేం, ఆడపిల్లలు బాధల్ని బాహటంగా పైకి చెప్పుకొని కన్నీరు కారుస్తారు. మగవాళ్ళు చచ్చినట్లు భరిస్తారు. తన బాధ ఈవిడికి చెప్పి ఈ వయసులో ఆమెకున్న బాధని రెండింతలు చేయడం అన్యాయం అవుతుంది. నువ్వేమిటి ఆలోచిస్తున్నావు? వయసు పొంగులో మమ్మీ ఎంత పనిచేసిందనా? ఉలిక్కి పడ్డాడు. నేను అలాంటివి ఆలోచించనమ్మా. మరి ఈ వాతావరణం ఎంత బాగుంది. తిరుపతి కొండల మీద సాక్షాత్తు భగవంతుడు తిరుగుతున్నాడు అనిపించేటట్లు లేదు. ఇక్కడే ఉండిపోయే ఈ అర్చకులు, ఈ దేవస్థానంలో పనిచేసేవాళ్ళు
నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. ఆవిడ తలబొప్పుతూ అవునవును అంది. వరుసగా 3 రాత్రులు అక్కడే నిద్ర చేశారు. తల్లి కొడుకులు ఆవిడ ఇష్టప్రకారం పాపనాశనం మొదలైన ప్రాంతాలన్నీ చూసి దిగువ తిరుపతిని, మంగాపురం కూడా వెళ్ళారు. ఆ తరువాత కంచి, కాళహస్తి, మధుర, బెంగళూరు, మైసూర్ తిరిగి తిరిగి 15 రోజుల ప్రయాణం ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కమల కొడుకును పిలిచి ఆ రాత్రి అంది, సాగర్, తాతగారు ఈ వేసవిలో ఇంతవరకు రాలేదు. బహుశా ఆయన ఈ నెలాఖరులోగా తప్పకుండా వస్తారు. ఆయన ఎలా చెప్తే అలా చెయ్యి. నువ్వు ఉంటావు కదమ్మా. అవుననుకో. అప్పటికే అలసటగా ఉన్న ఆవిడ మొహంలో మాట్లాడే ఓపిక పోయింది. 2 గంటల సేపు ఆవిడ మూర్తితో తన పరిచయం, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవడం అన్నీ చెప్పింది. సాగర్ విని ఊరుకున్నాడు. రాత్రి 11 గంటలకి ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. తెల్లవారింది. 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.